Happy evening, good morning, and good afternoon, everyone. Welcome to another session. అందరికీ స్వాగతం, సుస్వాగతం, అండ్ పిఎంసి ప్రేక్షకులకు కూడా స్వాగతం. సార్ జాయిన్ అయిన తర్వాత బేసిక్గా ఇవాళ మన టాపిక్ వచ్చేసి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. In the five sutras of manifestation, the final step was about acceptance, expressing gratitude. Tell me, somebody is promoting Sarah as a panelist, right? Okay. There's one called Rambabu Potluri, is the one to do. And so the five sutras of manifestation, we are focused with meditation. We experiment, we understand the science of quantum physics. So become very open. We draw vision boards, visualize. We identify limitations that are generally there which are holding us back. So identify and then reprogram them by reading with regular meditation. And you are aware of it, you can change it. But then the last one, which is acceptance, no matter what we do, the outcome may not be showing up right now. You're looking to visualize, you're looking to heal, you're looking to get your promotion, you're looking to raise donation for your pyramid. You're dreamt of having a meditation session with 200 people, but you only have 20 people. So what you're looking for is not happening. So what do we do then? We abandon our manifestation. This is the most important time to not abandon the manifestation, to go into acceptance of whatever that is giving to occurring to us. You thought you're getting a promotion, but it's given to your colleague. Now you say, okay, there's only one promotion, it is gone, so let's stop it here. But that's not the point. Oh, wait. తెలుగులో చెప్పాలి. సో ఈ 5 సూత్రాల మేనిఫెస్టేషన్ అంటే ఫ్రెండ్స్, మనము ఈ 5వ సూత్రము అంగీకార భావంలోకి వెళ్ళటము, కృతజ్ఞతా భావంతో ఉండటము. ఓకే. ఇంకొకటి ఉంది, సరెండర్నెస్ అని ఒకటి ఉంది, అంటే సమర్పణ భావము. ఈ మూడు ఉంటాయి మేనిఫెస్టేషన్లో. 4 సూత్రాలు అంటే మనం చక్కగా విజువలైజ్ ఊహించుకుంటూ మన పరిమిత నమ్మకాలను తీస్తూ చేస్తున్నా కూడా మనకు కావాల్సింది రావట్లేదు ఇంకాను. ఆర్ మనకు కనిపిస్తుంది ఏంటంటే మనకు రావాల్సింది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆల్రెడీ. అప్పుడు ఏం చేయాలి? మేనిఫెస్టేషన్ జరగట్లేదు, మన పిల్లవాడికి అడ్మిషన్ కావాలి, ఈ సంవత్సరం అడ్మిషన్ రాలేదు, న్యూస్ లెటర్ వచ్చింది, సారీ వీ కెనాట్ గివ్ యూ. అప్పుడు ఏం చేస్తాము అంటే మన మేనిఫెస్టేషన్ అవ్వలేదని ఆపేస్తాము. ఇక్కడే ఈ 5వ సూత్రం పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంగీకార భావంలోకి వెళ్ళాలి. మనకి ఏది వస్తే దాన్ని మనం అంగీకరించాలి. మీకు 200 మంది మెడిటేషన్ క్లాస్ కావాలని ఊహించుకుంటున్నారు, కానీ మీకు వచ్చేది 10 మంది వస్తున్నారు రోజు. ఒక 3 నెలలు ట్రై చేశారు, రాలేదు అంటే వదిలేస్తామా? ఫ్రెండ్స్, మనకి ఏది కావాలో అనేది విషయం అక్కడ ఆల్రెడీ ఉంది. దాన్ని మనము ఒక మ్యాటర్ ఆఫ్ టైంలో, ఎంత టైం అని మన చేతిలో లేదు కాలం అనేది. మనం ఒక అంగీకారంలో పూర్తిగా ఉంటే ప్రస్తుతానికి వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు ధ్యానం నేర్పడానికి మొదట్లో అనుకుని ఉంటారు, నాకేమొచ్చు, నాకు ఒక 10 మంది వస్తే గొప్ప, ఎక్కువ 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 అనుకుని ఉంటే ఆ 10 మందే ఉండొచ్చు చాలా రోజులు. ఎన్నోసార్లు అనుకున్నారు కదా, నాకు రాదు, చాలా మంది ఉండరేమో అనుకుంటే అలాగే ఉంటుంది. సో ఈరోజు వచ్చేది, ఎస్ చూశానండి, ఈరోజు వచ్చేది మన గత వాసనలు బట్టి, మన పాస్ట్ యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఫ్యూచర్లో విజన్లో ఉంటాము, కానీ ఈ రోజు ఈ క్షణంలో మనకి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకి ఏదీ తెలియదు. సపోజ్ మీకు ఒక ప్రమోషన్ కావాలి, మీకేమో ఇంకొకరికి వెళ్ళిపోయింది. అప్పుడు మనం అనుకుంటాము మా ప్రమోషన్ వెళ్ళిపోయింది అనుకుంటాం. మీకేం తెలుసు?
మీకు 6 నెలల తర్వాత కొత్త ప్రమోషన్ ఒకటి క్రియేట్ అయ్యి అది కదా మీకు గొప్పదై ఉండొచ్చు. మీకు నిజంగా కావాల్సింది అదే ఉండొచ్చు. మీకు పూర్తిగా అలైన్ అయ్యి దానిలోనే మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరొచ్చు. అందుకని 6 నెలల తర్వాత ఇంకోటి రావచ్చు మీకు. ఇప్పుడు మనం అనుకుంటాం అంతే, ఇది మనకు కావాలంటున్నాం. ఇది అని కాదు డిఫరెంట్. మనకు అనుభవం గురించి చూసుకోవాలి. ప్రత్యేకంగా ఇదే పొజిషన్, ఇక్కడే పొజిషన్, ఈ టైంలో అని కాకుండా మనం అనుభవం గురించి చూసుకుంటూ, ఆ అనుభవం ఈ రోజు రాకపోతే ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనకి ఏది సరి అయినదో, ఏ కాలంలో సరైన కాలం ఏదైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. ప్రొవైడెడ్ మనం ఇది రావట్లేదు 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 అనేటువంటి డైలాగ్ కాకుండా నేను చక్కగా అంగీకారంలో ఉంటున్నాను, ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, తీసుకొని దాంతో నేను అద్భుతంగా నేను ఈ క్షణంలో ఉంటున్నాను అని ఉండగలగాలి. అంగీకార భావం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక మాస్టరు మా దాంట్లో క్లాసుల్లో ఆయన ఏంటంటే చాలా మంది రాసుకుంటారు ఈ మేనిఫెస్టేషన్లో మేము ఎక్కువ ఫ్యామిలీతో టైం గడపాలి అంటాడు. ఫ్యామిలీతో టైం గడపాలని రాసుకుంటారు ఒక విజన్ బోర్డ్లో. ఎందుకంటే ఎక్కువ వర్క్ చేస్తారు, ఎక్కువ ట్రావెల్ చేస్తారు, సో టైం ఏమి ఉండదు ఫ్యామిలీకి. సో జనరల్గా ఎప్పుడో వీకెండ్లో వస్తారు, సేల్స్ పీపుల్ ఎస్పెషల్లీ. సో అలా రాసుకున్నాడు, నేను మ్యాక్సిమం టైం పని స్పెండ్ చేయాలని. కానీ ఆయనకి ఏమొస్తుంది, అది రాసుకున్న తర్వాత విజువలైజ్ చేస్తుంటే ఆఫీస్లో ట్రావెల్ ఆయనకి పెరిగింది. అంతమంది 2 రోజులు ఉంటే ఇప్పుడు 5 రోజులు వెళ్తున్నారు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? నేను చూస్తేనేమో ఎక్కువ టైం కావాలి, 2 రోజులు 2-3 రోజులు తిరిగేవాడు. ఆఖరికి ఇంకా ఫ్యామిలీకి టైం తక్కువైపోతుంది, నేను కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వాలి అనుకున్నారు. ఇప్పుడేమో 5 రోజులు వెళ్తున్నారు ట్రావెల్. ఫోన్ చేశారు, ఏం సార్ ఇలాగా ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది అని. బాబు నీకు నాకు తెలియదు, కాసేపు ఇంకా కంటిన్యూ చేయి, కొన్ని రోజులు కంటిన్యూ చేయి. బిగ్ ప్లాన్ ఏముందో మనకేం తెలుసు, మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అని కంటిన్యూ చేస్తే విషయం ఏంటట, ఆయన ఎందుకు 5 రోజులు ట్రావెల్ చేస్తున్నాడు, ఆ కంపెనీకి ఒక పెద్ద క్లయింట్ రాబోతుంది. ఆ పెద్ద క్లయింట్ని వచ్చేసరికల్లా ఆ క్లయింట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అందుకని చెప్పేసి ఈయన్ని వారంలో 3 రోజులు కాదు, వారంలో 5 రోజులు అక్కడే ఉండమంటున్నారు కంపెనీ వాళ్ళు. మరి ఎంతో రెవెన్యూ వచ్చే క్లయింట్, కొత్త క్లయింట్ రావాలి. ఇప్పుడు ఇంప్రెస్ చేయాలి కదా, పెళ్లి చేసే వరకు ఇంప్రెస్ చేయాలి, పెళ్లి అయిపోయింది తరాలు వదిలేయచ్చు. అలా ఉంటుంది ఈ కంపెనీ సంగతి కూడా. సో ఏం చేశారు, సో ఆ ఆ క్లయింట్ దగ్గరికి ఇప్పుడు 5 రోజులు పంపిస్తున్నారు. దాన్ని నువ్వు కంటిన్యూ చేయను ఆయన, చూద్దాము ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది, మాస్టర్ ప్లాన్ ఉంది. సో ఆయన మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వచ్చి, సార్ గుడ్ న్యూస్, మా కంపెనీ ఏం చెప్పిందంటే నేను 5 రోజులు ట్రావెలింగ్ అలా కాదు కదా, అందుకని చెప్పేసి నన్ను అక్కడ రెలికేట్ చేసేస్తున్నారు, అక్కడ రెలికేట్ అవ్వమంటున్నారు, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇంకేముంది ఇప్పుడు, ఈ వారంలో ఏ రోజు కూడా ట్రావెల్ చేయడు ఆయన, ప్రతిరోజు కూడా 5 గంటలకల్లా చక్కగా బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. సో ఇలా జరుగుతూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియదు. మనకి ఇప్పుడు ఒక పిల్లవాడికి అడ్మిషన్ ఈ సంవత్సరం రాలేదు అనుకోండి, మనం అనుకుంటాము మిస్ అయిపోయింది అనుకుంటాం, మిస్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ వెళ్తే ఒక మంచి ప్రొఫెసర్ రావచ్చు కదా. నెక్స్ట్ ఇయర్ మన పిల్లవాడు డెవలప్మెంట్ బాగా ఉండొచ్చు కదా, ఉండి చాలా అద్భుతంగా గ్రాస్ప్ చేస్తే అతనికి మెంటల్గా చాలా బాగుంటుందేమో కదా. సరైన క్లాస్మేట్లు ఆ బ్యాచ్లో ఉండొచ్చు కదా నెక్స్ట్ ఇయర్, తనకి సరిపడే క్లాస్మేట్, అందుకోసం రిలే అవుతుండొచ్చు. ఎన్నో విషయాలు ఉంటాయండి ఫ్రెండ్స్, మనకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. బికాస్ మనం ఎప్పుడైతే ఒక అనుభవం కోసం చూస్తామో, అనుభవం ఎలా రావాలి, ఏది బెస్ట్గా వస్తే బాగుంటుంది అనే విషయాన్ని చైతన్యం చూసుకుంటుంది. మనకు చూడడానికి తెలియదు కూడా. సో మేనిఫెస్టేషన్లో ఇలాగే కావాలి, హౌ అంటాం, దాన్ని ఏ విధంగా అవుతుందని పట్టించుకోకుండా మనకి ఏది కావాలి మాత్రం దాని మీద మనము ఊహించడం చేస్తూ ఉంటే మన ఊహకు అందని రీతిలో వస్తూ ఉంటుంది. అయితే అందుకని మనకు వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అబాండన్ చేయకుండా. రెండు, ఈ యాక్సెప్ట్ చేయడానికి మనం చెప్పుకున్నాం, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం ఎంతో చక్కగా పనిచేస్తుంది. రైట్. ఆ 5 రోజులు వారంలో ప్రతిరోజు ట్రావెల్ చేసే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఓకే కనీసం నాకు జాబ్ అయినా ఉంది, చాలా మంది జాబ్ కూడా లేదుగా అనుకొని గ్రాటిట్యూడ్లో తృప్తి పడాలి. కరెక్టే కదా. ఉం? ప్రతిరోజు ట్రావెల్ చేయడం ద్వారా ఎంతో మందిని కలుస్తున్నాను, దానివల్ల నాకు ఎంతో ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పి తృప్తి పడాలి. అలా ఎన్నో రకాల గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ ద్వారా అంగీకార భావంలోకి వెళ్ళగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. నెంబర్ 2,
ఇంకా సరెండర్నెస్ అని ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు చాలాసార్లు మనం పని చేస్తాం, చేసిన తర్వాత మనకు అనిపిస్తుంటే మన చేతిలో లేదు, ఇది ఏంటో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, నేనైతే కొంత చేయగలను అనుకుంటాను చూడండి. అటువంటిప్పుడు వరి అవుతుంటాం. అది వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన అనుభవం గురించి ఊహిస్తూ మనం ఏది చేయాలో చేస్తూ తర్వాత మన చైతన్యాన్ని వదిలిపెట్టాలి. ఓకే, నా బెస్ట్ నేను చేశాను. లాస్ట్ ఇయర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని చెప్పేసి మేము ఢిల్లీలో చేసినప్పుడు అది 1000 మందితో, 800 మందితో ఈవెంట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా ఈవెంట్ లక్షవారం థర్స్డే స్టార్ట్ అవుతుందనగా ఈ సండే నాడు కూర్చొని ఒకసారి రివ్యూ చేస్తున్నాను నేను ఢిల్లీలో మా టీం మొత్తం తోటి. ఏంటి చెప్పండి, ఎంతమంది రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి? 400 ఉన్నాయని చెప్పారు. అంటే 50% మార్క్ కూడా ఇంకా రీచ్ అవ్వలేదు ఆ రోజుకి. ఏం చేయాలి? కింద పేద వరి అవుతూ ఆ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఫుడ్ ఏమైనా కట్ చేయాలా, లేకపోతే ఇంకో అకామిడేషన్ కట్ చేయాలా, ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడే ప్రెషర్ వచ్చింది కదా అని చెప్పి ప్రెషర్కి మనం గబుక్కని సక్కం అయిపోతాం. మన విషయం గురించి మర్చిపోతాం. మన ఊహలు అన్ని కూడా మనం వదిలేస్తాం. ఇక జరగట్లేదు కదా అని చెప్పేసి డియర్ ఫ్రెండ్స్. కానీ అక్కడ మెడిటేషన్ ద్వారా మనకు చక్కగా ఇంట్యూషన్ వస్తుంది. ఓకే, సరెండర్ చేద్దాం, ఫైన్, చైతన్యం చూసుకుంటుంది, మనం చేసే పని అద్భుతంగా చేస్తాం. అయితే అక్కడ ఆలోచించింది, మన పరంగా ఏమైనా ఇంకైనా మిగిలిపోయిన ఉన్నాయా, ఏం చేయాల్సి ఉందా అని మాత్రం ఆలోచించాను. మ్యాక్సిమం వర్క్ చేసాం. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎంతమందికి ఇవ్వాలి అంతమందికి ఇచ్చాం. కనీసం ఒక 5,000 మందికి మనము గెస్ట్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో జరిగిన తర్వాత ఇంకేం చేయాలి, మనం జస్ట్ వెయిట్ చేయాలంతే. సో అది తీసుకొని డెసిషన్ తీసుకొని ఓకే లెట్స్ గో అని సరెండర్ అవ్వడం. అండ్ టెల్ యూ వాట్, ఆ సండే ఈవెంట్ అయ్యేసరికల్లా 1100+ పీపుల్, అంటే 1100 మంది పైన యునిక్గా వచ్చి అటెండ్ అయ్యారని చెప్పేసి మా టీం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలా జరుగుతుంది? దానికి ముందు 4 నెలలు 400 వస్తే ఆఖరి 4 రోజుల్లో ఇంకొక 500 ఇంకా 600 మంది పైగా జాయిన్ అవ్వటము, వాళ్ళందరూ అలా రావటము చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే నిజంగా పట్టుకొని ఉంటామో, దేనికి బక్కలు అవ్వకుండా, ప్రెషర్కి ఊరికనే గబుక్కని ఇదైపోకుండా, మన మనకి ఆ ప్యాషన్తో మనం ఉండాలి. అది జరుగుతుంది అనేది జరగలేదు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, ఓకే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నేను సిగ్నల్ ఇచ్చాను నేను. మాకు ఇక 800 మందితో ఒక అద్భుతమైన ఈవెంట్ జరగాలి. ఢిల్లీలో భారత్ మంటపంలో ఎంతోమంది నాయకులు రావాలి, వచ్చి వాళ్ళందరికీ ధ్యానం గురించి తెలియాలి అని మనం ఒక అద్భుతంగా అనుకున్నాం. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ టైం గురించి మేము లేదు. ఎప్పుడు కూడా డిఫరెన్స్ మన ఊహకు అందకుండా జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం, మనం అనుకున్నది రాలేదే, అది కాదు. ఎస్టిమేట్ చేయలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. మనం ఎప్పుడు కూడా సంకల్పం అదే విధంగా ఉంటూ వికరాత్మకంగా, అంటే సందేహపరంగా ఆలోచన లేకుండా మనం ఎప్పుడు ఆ ఇంటెన్షన్ దాని మీద ఉంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా మనతో వచ్చి రావాల్సిందే. ఓకే డిఫరెంట్. సో ఆ సమర్పణ భావంతో అక్కడ సరెండర్ అయ్యి ఓకే ఫైన్, వీ డిడ్ ఎవ్రీథింగ్, నేను చేయాల్సింది చేశాను అని చెప్పి సరెండర్ అవ్వాలి. అయితే మనం చూసుకోవాలి, మనం చేయాల్సిందంతా చేశామా, ఇంకా 10 మందికి ఎవరికో చెప్పాల్సింది చెప్పామా లేదా, వీళ్ళు ఎవరో అడగామా లేదా. అలా మనం పనులు చేయకుండా అంతా చూసేసుకుందామంటే కాదు మరి. మనం చేయాల్సింది మన ఇంట్యూషన్ పరంగా మనకి ఏ విధంగా అనిపిస్తే అది మ్యాక్సిమం చేయాలి. చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం అనడానికి ఇదే ఒక ఇది డిఫరెన్స్. అయితే చేయవలసింది ఏంటి అని చెప్పడానికి మనం మాత్రమే ధ్యానం నిశ్చయంగా మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఏది చేయాలి, నేను ఎంత చేయాలి అనే విషయం మన ధ్యానం గైడెన్స్ ఇస్తుంది. సో ఇది 5వ సూత్రము. ఈ 5 సూత్రాలు మనం చక్కగా ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మన మేనిఫెస్టేషన్స్ అనేవి చక్కగా ఒక కో క్రియేటర్ అవుతూ మనం కూడా ఎన్నో క్రియేట్ చేసుకోగలుగుతాం. రేపు సండే లాంగ్ మెడిటేషన్లో ఈ 5ని జోడించి రేపు చక్కటి మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చేసుకుందాం. సండేస్ మనము గంట పవర్కి మెడిటేషన్ చేస్తాం. ఈ ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు మనం మెడిటేషన్ చేద్దాం ప్రాక్టికల్గా. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను ఈ మేనిఫెస్టేషన్ సంబంధించి ఇంగ్లీష్లో ఎవరికి అర్థమైతే వాళ్ళు బుద్ధాసి యాప్లో ఈవైఈ ఎలివేట్ యువర్ ఎనర్జీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. 15 hours ప్రోగ్రామ్ ఉంది. దాన్ని తీసుకుంటే మీకు ప్రాక్టికల్తో సహా చక్కగా ప్రతిదానికి డీటెయిల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాక్టికల్స్ చేసి సూత్రం బై సూత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది ఉపయోగపడుతుంది. ఓకే రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయింది.
సో మనం ఈరోజు చక్కగా ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ ఉన్నారు రాంబాబు గారు. ఈ వీడియో ఒక అద్భుతమైనటువంటి మాస్టర్ ఉన్నారు మనతో. నన్ను నన్ను చెయ్యాలి, మీరు ఎవరైనా కోహోస్ట్ చేశారు నన్ను. ఓకే, ఇక్కడ నాకు బాగా బాగా ప్రియమైనటువంటి మాస్టర్స్లో రాంబాబు గారు ఒకరు. పిఎస్ఎస్ఎంలో ఒక సీనియర్ మాస్టరు, పత్రి గారితో ఎన్నో సంవత్సరాలు జర్నీ చేస్తూ కంపెనీస్కి ఒక ఎండీగా ఫౌండర్గా ఉంటూ ఎంతో చక్కగా సైలెంట్గా ఆయన వర్క్ చేస్తారు, ఎంతో హంబుల్గా ఉంటారు. వర్క్స్ అయితే మాత్రం ప్రతిదాన్ని మంచి గొప్ప సేవ చేస్తారు. అటువంటి మాస్టర్ మనతో ఉండటము, షేర్ చేసుకుంటారు అనుభవాల్ని. లతా గారు సార్ని ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ రాంబాబు గారు జాయిన్ అయినందుకు. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇవాళ మనతో పాటు పొట్లూరి రాంబాబు గారు ఉన్నారు. తనది కృష్ణా జిల్లా చౌటపల్లి, తన స్వగ్రామం వచ్చేసి. ఆ, రాంబాబు గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్లో ఎంటెక్ పూర్తి చేశారు. మొదటి నుండి వీరికి ఎలక్ట్రానిక్స్లో ప్రయోగాలు చేయడం, కొత్త డిజైన్లు చేయడం అంటే ఎంతో ఇష్టం, ఎంతో ఆసక్తి. ఆ ఆసక్తితోనే రాటో కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని ప్రారంభించడానికి ప్రేరేపించాయి. అలాగే వీరు మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురి హైదరాబాద్లో ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. అలాగే పిఎంసి ఛానల్ తెలుగుకి డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. వీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిఎస్ఎస్ఎంకి ఎనలేని సేవలు అందించారు. సార్, మీ అనుభవాలు అన్ని మీ ద్వారా వినాలనేసి అనుకుంటున్నాము. ప్లీజ్ టేక్ ఓవర్. రాంబాబు గారు, ఇంకొక విషయము, ఇది 40 రోజుల ప్రోగ్రామ్. ఈ 40 రోజుల ప్రయాణంలో రోజుకి గంటన్నర హాఫ్ మెడిటేషన్, హాఫ్ ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు ఎగ్జాక్ట్గా మిడ్ ప్రోగ్రామ్ 20th డే. ఓకే, ఎస్ సార్. సార్, అందరికీ నమస్కారం. నేను ఈ మూమెంట్కి 2000లో జాయిన్ అయ్యానండి. వినపడుతుందండి? హలో, ఎస్, వినిపిస్తుంది కానివ్వండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఏంటంటే స్టడీ చేసుకుంటూ వచ్చేసా. మొదటి నుంచి కష్టపడే స్వభావమే. కానీ యాక్చువల్లీ 2000లో 1999లో పత్రి సారు మా ఇంటికి వచ్చారు, సెంటర్ ఓపెన్ చేశారు. అప్పుడు నేనైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంటే నాకు అంత ఐడియా లేదు. బేసిక్గా నేను ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలన్న మనిషిని మొదటి నుంచి. దాంతో మనకి ఇది పడదు అన్న ఓరియంటేషన్లో ఉండేవాడు. కానీ ఆగస్టులో జరిగింది 2000 January 1st I became one of the member of this society. సో అప్పుడే ప్యూర్ వెజిటేరియన్గా కన్వర్ట్ అయ్యాను. సో ఆ విధంగా నేను ఈ మూమెంట్లో జాయిన్ అయ్యానండి. 2006లో సార్ ట్రస్ట్ ఫామ్ చేశారు, హైదరాబాద్ ట్రస్ట్. ఆ టైంలో ట్రస్టీగా ఉన్నాను. తర్వాత పిఎంసీ స్టార్ట్ చేసినప్పుడు పిఎంసీలో డైరెక్టర్గా ఉన్నాను. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయిందండి. సో మొదటి నుంచి ఏంటంటే నేను టెక్నికల్గా అంటే బేసిక్గా ఐ డిడ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇనిషియల్లీ. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఆల్ చేశాను. 90sలో రాజీవ్ గాంధీ గారు ఒక వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్స్కి అనౌన్స్ చేశారు. అప్పుడు మా బావగారు, మామగారండి, అంటే మై వైఫ్ ఈజ్ మై సిస్టర్స్ డాటర్. సో ఆయన మా మేనల్లుడు
ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్. మేనల్డ్ నా ఏజే. ఆయన ఫోర్స్ చేశాడు బయటకు వచ్చి ఏదైనా వర్క్ చేయమని. నాకేంటంటే మొదటి నుంచి నేను టెక్నికల్గా వర్క్ చేసేవాడిని. నాకు ఈ మార్కెటింగ్ ఇవన్నీ నాకు ఐడియా లేదు, కష్టం అనే ఉద్దేశంతో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ మా బావగారు అడిగారు, ఆఫ్టర్ 2 years యూ కెన్ గెట్ జాబ్ అన్నారు. ఐ టోల్డ్ ఐ విల్ గెట్ డెఫినెట్లీ జాబ్. దెన్ హీ టోల్డ్ రిజైన్ అండ్ స్టార్ట్. సో ఆ విధంగా నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను, వచ్చేసాము. కంటిన్యూషన్లోని ఈ ఏంది, కాకపోతే ఏంటంటే అప్పుడు నేను 91లో స్టార్ట్ చేశాను. కానీ నాకు మొదటి నుంచి ఏంటంటే మాకు ఎట్లా ఉండేది అంటే కస్టమ్ మేడ్ ప్రోడక్ట్స్ చేసేవాళ్ళం, డెడికేటెడ్ టు ఫర్ రిక్వైర్మెంట్స్. సో ఎవ్రీ 6 months నేను ఫీల్ అయ్యేవాడిని, నెక్స్ట్ 6 months ఏం చేయాలి, ఏం ఆర్డర్స్ ఉంటాయి, అట్లా ఉండేది. కానీ 2000లో మెడిటేషన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఉండది చేస్తే ఆటోమేటిక్గా వస్తాయనే ఓరియంటేషన్తో, సార్ కాన్సెప్ట్స్తో నేను డెఫినెట్గా ఓకే మనం ఉండదు చేద్దాం తర్వాత చూసుకుందాం అనే ఓరియంటేషన్లో ఉండే ఇప్పుడు వరకు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ ఆటోమేటికలీ. మాకేంటే ఒక మార్కెటింగ్ పర్సన్ లేరు, సర్వీసింగ్ పర్సన్ లేరు. వీడు టోటల్ వర్క్ డెడికేటెడ్ టు స్పెషల్ రిక్వైర్మెంట్స్, ఆ వర్క్ చేస్తున్నాము, అట్లా ముందుకు వెళ్తున్నాము. అట్లాగే ఈ మూమెంట్కి వచ్చిన తర్వాత ఏంటంటే మెయిన్ నాకు అనిపించింది ఏంటంటే చేయగలిగింది చేస్తే కనుక ఆటోమేటిక్గా వస్తుంది. అదే మెయిన్ కాన్సెప్ట్తో నేను ముందుకెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాము, ఇప్పుడు కూడా వర్క్ చేస్తాం. అంత విధంగా అంటే ఆ కాన్సెప్ట్ అనేది మెయిన్. ఇప్పుడు కూడా ఏంటంటే వర్క్ ఫ్యాషన్గా వర్క్ చేస్తాం, అంటే ఏదో మనకి ఈ అంటే మనీ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అనేది కాకుండా వర్క్ చేస్తున్నాము. ఆ విధంగా చేస్తాం వలన ఒకటి మెంటల్గా సాటిస్ఫాక్షన్ ఉంది, ప్లస్ వీఆర్ సర్వింగ్ ద రిక్వైర్మెంట్స్, ఏదైనా సపోర్ట్ చేయగలుగుతున్నాము. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయిందండి. దాంతో నేను చాలా కంట్రీస్ తిరిగాను, అది సైట్ సీయింగ్. ఆయనతో చాలా అసలు ఎవ్రీ మంత్ ఆయనతో కలిసి 1 day ఉండేవాళ్ళం, అట్లా జరిగేది. బిజినెస్ పరంగా అంటే నేను సూపర్ డూపర్ అనుకోవచ్చు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చేదాన్ని ఆటోమేటిక్గా మేము చేయగలుగుతున్నాము. అసలు అట్లా కంటిన్యూ అయిందండి, కంటిన్యూ అవుతుంది కూడా. ఏంటి కాదు, సేవ ఇంపార్టెన్స్ చెప్పండి. మీరు సేవ చేస్తారు, ఎన్నో చోట్ల తిరుగుతున్నారు. సారథి కొన్ని అనుభవాలు చెప్పండి. సేవ ఎందుకు చేస్తున్నారు? ఎన్ని చోట్లకి ప్రతి ప్రాజెక్ట్లో ఉంటారు అదృశ్యంగా. ఉం? సేవ చేస్తామంటే ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మనకి మనసుకి ఇంపార్టెన్స్, మనం ఏదో చేయాలి అని కాన్సెప్ట్ ఉన్నప్పుడన్నీ ఏదో విధంగా హెల్ప్ చేయగలం, సపోర్ట్ చేయగలం. అన్నిటికీ ఆ, అది చేస్తేనే మనకి మనం ఇస్తేనే వస్తుందనే కాన్సెప్ట్ ఉందని దాంతో నేను వర్క్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది కూడా ఆటోమేటిక్గా. ఇట్ ఈజ్ నాట్ ఏంటంటే ఇప్పుడు వన్ సైడ్. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము ట్రెక్కింగ్కి వెళ్తున్నాం సార్తో పాటు, తుంబూరు చేద్దాం. అయితే మా బావగారు ఇమీడియట్గా ఈనాడు ద్వారా ఫోన్ చేయించారు, ఇమీడియట్గా అటెండ్ అవ్వమని ఫోన్. అది మన శివప్రసాద్ గారు వచ్చి "ఇగో పలానా అంట, మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి" అంటే నేను చేశాను. చేస్తే అప్పుడు ఒక టెండర్కి టైం అయిపోయింది, టెండర్ కోట్ చేయమన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. నేను నార్మల్గా అంటే మొదటి నుంచి కోట్ చేస్తానంటే 9 వచ్చేటట్టుగా, సమ్ వచ్చేటట్టుగా చేస్తున్నది అలవాటు. అట్లాంటిది మనసులో నుంచి 3300 కోట్ చేయమని వచ్చింది. అయితే నేను
మా వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ సార్ మరి లాస్ట్ టైం మనకి రాలేదు కదా అంటే మనం వాల్యూమ్స్లోనే అంత చేసాము, స్మాల్ క్వాంటిటీస్కి అంత చేయలేము, వద్దు అన్నాను. ఇదే ఇద్దాము మన కెపాసిటీ అని. డెఫినెట్గా మనకు వస్తుంది అన్నాను. ఐ డోంట్ నో అది ఎట్లా వచ్చిందో తెలియదు. అట్లాంటిది మై కొలీగ్ ఈ ఆల్సో సేమ్ హీ కోటెడ్ 3,330 రూపీస్, ఐ కోటెడ్ 3,300. సో దట్ డే నేను డిసైడ్ చేసుకున్నాను అట్లా మనం ఫిక్స్ చేయకూడదు, మనం మనకే రావాలి ఇదనేది. మనం వచ్చేది వస్తుంది, ఆటోమేటిక్గా నా ఓరియంటేషన్ వెళ్ళాలి. అట్లా మనం దీన్ని ఇట్లా గట్టిగా మనం ప్రెస్ చేయకూడదని అనుకున్నాను. ఆ రోజు నుంచి ఎప్పుడు అట్లా ప్రెస్ చేయలేదు. కానీ 99% మేము చేసే వర్క్స్లో వీఆర్ ఇన్ L1 ఉంటాము, అట్లా వర్క్ చేస్తాం. అంటే అది ఎందుకు వస్తుందంటే మనం ఉన్న దాంట్లో ఎంతో కొంత మనం సేవ చేయగలుగుతున్నాం. ఎందుకంటే అవసరాన్ని బట్టి డెఫినెట్గా చేయాలి. అందరం కలిసి ఇప్పుడు ఒక్కరితో అయ్యే పని కాదు. ఈ మూమెంట్ సక్సెస్ అవ్వాలంటే అందరం కలిసి వర్క్ చేయాల్సింది. ఎవరికి వీలైనంత అంత చేసినప్పుడే అది కంప్లీట్ అవుతుంది. దానికోసం అందరం అంటే మెయిన్ గోల్ ఒకటి ఉన్నప్పుడు ఆ గోల్ కోసం మనం కష్టపడతా అంటే ఫిజికల్గా కష్టపడవచ్చు, ఎన్నో విధాలు అందరూ చాలా మంది చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అట్లా కష్టపడితేనే కదా ఇది సక్సెస్ అయ్యేది. దానికోసం డెఫినెట్గా అందరూ సేవ్ చేయాల్సింది ఏదో ఒక విధంగా. అప్పుడే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ మనం కూడా మన సొసైటీలో ఈ మూమెంట్లో పార్ట్గా ఇన్వాల్వ్ అవ్వగలదు. ఓకే. ట్రెక్కింగ్లో మీరు ఎన్నో ట్రెక్కింగ్లకు వెళ్ళారు కదా. ఉమ్. మరి ట్రెక్కింగ్లో నేచర్తో సహవాసం ఎలా చేస్తారు? మీకేమో టెంట్ లేదు, ప్రత్యేకంగా స్పెషల్ అరేంజ్మెంట్స్ లేవు. ఎలా అది నేచర్తో వండుకోవడమే. ఉంటూ ఉంటుంది. అన్నిటికన్నా నాకు టఫ్ ట్రెక్కింగ్ అనిపించింది కుదురుముఖ ట్రెక్కింగ్ అండి. ట్రెక్కింగ్ లో వెళ్ళినప్పుడు ఏం అనిపించదండి. ఏంటంటే మనం తీసుకెళ్లే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకెళ్తాము, అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నది, కానీ ఏం అనిపించేది కాదు అంత. అంటే అది నేచర్ లో నాకు సపోర్ట్ చేసిందంటే ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఉన్నదాంతో హ్యాపీగా ఉండటానికి సరిపోతున్నాం. అంటే ఇప్పుడు మనం పర్టికులర్ ప్లేస్కి వెళ్ళామండి, అక్కడ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్వైరన్మెంట్ బాగదు, బట్ ఉన్న దాంట్లో బెస్ట్ ప్లేస్లో ఉండొచ్చు అనే అడ్జస్ట్ అవ్వచ్చు అనే మెంటాలిటీ డెఫినెట్గా వస్తుందండి. ట్రెక్కింగ్ వల్ల అది మెయిన్ కాన్సెప్ట్. అంటే అనిపిస్తుంది అనమాట అక్కడ మనం ఒట్టి పేపర్ ఒక ప్లాస్టిక్ షీట్ మీద రాళ్ల మీద పడుకుని ఈరోజు ఈ ప్లేస్లో ఉండగలుగుతున్నాం అంటే హ్యాపీ అని అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా మనకి అనుభవం అనేది, అంటే ఏ ప్లేస్లో ఎట్లా ఉన్నా మనం హ్యాపీగా ఉండగలం అనేది కాన్సెప్ట్. వండర్ఫుల్. ఎస్. ధైర్యం కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి. రైట్. నాకు గుర్తుంది, నేను 3 రోజులు ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు పళ్ళెము, ఒక దుప్పటి, అంతే, ఇంకేమీ లేవు పట్టుకెళ్ళడానికి. 3 రోజులు స్నానం లేదు, ఏమీ లేదు. ఆ పళ్ళెం దుప్పటే. నీళ్ళు వస్తే చూడొచ్చు తర్వాత సంగతి అనుకుని అలా తిరగడమే కదా. మీరు కూడా వచ్చారు ఇప్పుడు అంతే. అరకు ట్రెక్. అప్పుడు మిమ్మల్ని కలిశాను ఫస్ట్ టైం 2003లో. రైట్. కంక్లూడ్ చేసే ముందు రాంబాబు గారు, ఉం. మీ ఎంప్లాయీస్తో ధ్యానం, మీ ఆఫీస్లో ఎంప్లాయీస్తో ఉండడానికి కానీ, ఇప్పుడు ఇందాక చెప్పారు కొన్ని టార్గెట్స్ కానీ ఏదైనా కోట్ చేయాలంటే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూషన్ ఒకటి వస్తుంది, దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు, జరుగుతుందని ఒకటి. రైట్. రెండు చెప్పారు, మ్మ్, ఒక ప్యాషన్గా ఉండగలుగుతున్నాను. ఒక ప్యాషనెట్గా ఉంటే పని చేసేది సరిగ్గా చేయాలి, ఏదో డబ్బుల కోసం అని కాకుండా నిత్యము ఈ అవతల వ్యక్తికి ఎలా హెల్ప్ చేయాలని చూస్తే రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అన్నారు కదా, అది అన్నారు. మరి పీపుల్ మేనేజ్మెంట్లో ఎలా చేస్తారు? మీకు ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది మీరు మొదటి నుంచి ఒక ధ్యానిస్తే మీకు తేడా లేదా ఏంటి? తేడా ఉందండి. ఉమ్. ఇదివరకు ఎంప్లాయీస్తో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఈ మెడిటేషన్ ఇట్లాంటివి లేనప్పుడు నార్మల్ కండిషన్ ఎట్లా ఉండేది అంటే ఒకసారి గట్టిగా వాళ్ళని మనం క్వశ్చన్ చేసినా ఏది చేసినా అది నాకు ఎట్లా అనిపించేది అంటే పర్సనల్ ఫీలింగ్ లాగా అనిపించేది ఓరియంటేషన్.
కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం కోపడ్డాం అనుకోండి, కోపడితే ఏంటి, వాళ్ళు చేసే పనికి కోపడుతున్నాం కానీ పర్సనల్గా మనం వాళ్ళని ఏమి ఇచ్చేస్తలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంటరాక్ట్ వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తాం కానీ వర్క్లో కానీ ఏదైనా చేయగలుగుతున్నాం. ఇదివరకు ఏంటంటే ఒక ఐసోలేటెడ్ భావం అనేది ఉండేది. కానీ ఈ మెడిటేషన్ చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే, మనం పర్సనల్గా వాళ్ళని ఏమంటలేదు, వాళ్ళు చేసిన తప్పుని మనం పట్టుకుంటున్నాం, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇది అవుతాం. మనం కూడా వెళ్ళి వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఒక ఫ్యామిలీ ఓరియంటేషన్లో ఒక అందరూ ఒకే ఇదిగా కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. అట్లా వర్క్ చేస్తున్నామండి మా ఆఫీస్లో. ఇప్పుడు చాలామంది ఒక 25 to 30 మెంబర్స్ 25 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. కొంతమంది అయితే ఆల్మోస్ట్ 30 years ఉన్నారు, ఒక 7 మెంబర్స్. సో అందరం కలిసి నార్మల్ మా ఆఫీస్లో జాయిన్ అయ్యారంటే వన్స్ ఒక 5 years 6 years వాళ్ళు ఉండిపోయారంటే, అన్లెస్ దే విల్ గెట్ సమ్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తే వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడు అయితే వెళ్ళలేదు. అంటే దట్ ఈస్ మ్యూచువల్ రెస్పాన్స్. వాళ్ళు మనతో ఎట్లా ఉంటున్నాం, మనం వాళ్ళతో ఉంటున్నాం కాబట్టి అది జరుగుతుంది. వన్ సైడెడ్ ఎప్పుడు పాసిబుల్ కాదు. ఆ విధంగా ఫోర్స్ వర్క్ బాగా పాజిటివ్గా ఉందండి. అది అయితే నేను చెప్పగలను. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎలా ఫీల్ అయితే, మనం ఎవరైనా కోప్పడినప్పుడు, ఎవరికైనా కొద్దిగా గట్టిగా చెప్పినప్పుడు, బిఫోర్ మెడిటేషన్ ఏంటి, ఓకే సో మనం అసలు ఫీల్ అవుతుంటాం, అరే ఎందుకు ఇలా చేసామని కానీ, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని కానీ, ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తాం. వీడు ఇలాగే చేస్తాడు ఎప్పుడు అని చెప్పేసి ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తాం. హ్మ్? ఇప్పుడు అది లేదు. ఆ టైం ఉంది, బట్ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ నార్మల్గా అయిపోతాం. వెళ్ళిపోయి మళ్ళీ చేయి భుజం మీద చేస్తాం, రా బయటికి వెళ్దాం కాఫీకి అంటాం. అది కదా ఇది ఇదే. అంతే కదా. అంతే అండి. వెరీ నైస్. సో దట్ ఈస్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ వన్నెస్, రైట్? ఐ థింక్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ వన్నెస్లోకి వెళ్ళిపోతుంటాం కాబట్టి అందరూ కూడా సేమ్. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, ఎవరు చేయరు తప్పులు, తప్పులు చేస్తారు. అలాగని చెప్పి చెప్పకుండా ఉండడం కాదు. చాలామందికి ఇది ఒకటి ఉంది, మీరు మెడిటేటర్ అయితే సాఫ్ట్ అయిపోతారు, వీక్ అయిపోతారు, అందుకని చెప్పేసి మీరు ఇంకా సరైన స్ట్రాంగ్గా ఉంటారు అనుకుంటారు చాలామంది. ఓకే, మెడిటేషన్ అయితే సాఫ్ట్గా ఉంటాం కానీ బట్ చాలా ఫర్మ్గా ఉంటాం. మాటలు సాఫ్ట్గా ఉంటాయి బట్ చాలా ఫర్మ్గా ఉంటాం, రైట్? అంతే కదా. అంతే. వదిలిపెట్టం, కాకపోతే సాఫ్ట్గా చెప్తాము, జెంటల్గా చెప్తాము. ఊరికనే మాట్లాడితే మరి టాప్ ఆఫ్ ద వాయిస్ అరవకుండా జెంటల్గా చెప్పుకుంటూ చెప్పుకుంటూ అది కూడా అవసరమైతే చేస్తాం. సో నోబడి బికమ్స్ వీక్, బట్ దే బికమ్ సాఫ్ట్, బట్ దే బికమ్ వెరీ వెరీ ఫార్మ్. రైట్. బాగుంది రాంబాబు గారు. సో పిఎంసి గురించి, మీరు పిఎంసి డైరెక్టర్గా ఉన్నారు, అద్భుతమైన అద్భుతమైన గ్రోత్ ఇప్పుడు చూసుకుంటే. పిఎంసి గురించి చెప్పండి. ఎందుకు ఇటువంటి ప్రాజెక్ట్ ఉండాలి, పత్రిక ఎందుకు పెట్టారు, మీ అనుభవం ఏంటి దాంతో? పిఎంసి అనేది ఎట్లా అంటే సార్, సార్ ఇదివరకు రోజుల్లో మనం సార్ చెప్పిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనం విన్నప్పుడు ఉండేది, తర్వాత ఉండేది కాదు. ఇచ్చేవాళ్ళని కూడా కొంతమంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏంటంటే డాక్యుమెంటెడ్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవర్ ఫర్ ద పబ్లిక్. ఆ విధంగా ఏంటంటే సారు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ అవి కానీ డెఫినెట్గా రిపీట్ అవుతాయి. అంటే నోబడీ కెన్ అంటే మ్యానిపులేట్ ద థింగ్స్ ఆల్సో. అదే ఆ డాక్యుమెంటేషన్ లేదనుకోండి, డెఫినెట్గా పీపుల్ కెన్ మ్యానిపులేట్ ఆల్సో. ఆ విధంగా చూసుకుంటే పిఎంసి ఈజ్ హెల్పింగ్ ద సపోర్టింగ్ ద యాక్చువల్లీ మూవ్మెంట్. ద ఒరిజినల్ అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అట్లాగే అందరు ఇవ్వాలి. ఏంటంటే అందరూ కలిసి కలవాలనే కష్టం అవుతుంది ఈరోజు ఫిజికల్ వరల్డ్. కానీ త్రూ లైక్ ఇప్పుడు జూమ్లో ఎట్లయితే మనం మీట్ అవుతున్నామో అట్లాగే పిఎంసి ఛానల్ చూసి పీపుల్ ఆర్ లెర్నింగ్. ఆ విధంగా డెఫినెట్గా 100% ఉపయోగపడుతుంది. అది కావాల్సింది, అది ఉంటేనే మూమెంట్ అనేది ప్లస్ ఎక్స్ప్రెషన్ అనేది అందరికీ అర్థమవుతుంది.
డెఫినెట్గా పిఎంసి అనేది ఉండాలి. అది కంపల్సరీ కంటిన్యూ అవ్వాలి. దానికోసం అందరం కష్టపడాలి. అది మస్ట్. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. పిఎంసీ గురించి మనం అందరం కష్టపడాలి. లతా మేడం కొద్దిగా చూసుకోండి పిఎంసీని, మీ దృష్టి కూడా కొద్దిగా పెట్టండి. ప్రతి ఒక్కరూ పెట్టాలి. ప్రతి ఒక్కరూ నెలకి శాలరీ ఎలా తీసుకుంటామో అందులోంచి ఎలాగో ఇది పిఎంసీకి అని ఇవ్వాలి. ఎందుకంటే పిఎంసి ఒక ఆ, ఈ కోటలు కట్టడం లేదు, ఇస్ నాట్ బిల్డింగ్స్ పెట్టడం లేదు. పెడితే పోనీ ఎవరైనా పీపుల్ వస్తే అక్కడ డొనేషన్లు ఇచ్చి అక్కడ దానికి ఇవ్వడానికి అదేమీ లేదు. చూస్తే అంతా గాలిలో ఉంటుంది. ఏం చేసింది పిఎంసీ అంటే, ఏం చేసిందంటే వీడియోలు ఉంటాయి, వీడియోలు అక్కడ కనిపిస్తే ఫిజికల్గా పట్టుకోవడం కనిపించవు అవి, కానీ ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తుంది. మొన్న విన్నాను నేను, 90,000 వీడియోస్ చేసేటప్పుడు ఆల్రెడీ 90,000 వీడియోస్. ఎంత యాసెట్ క్రియేట్ చేశారు, ఎంత మన స్పిరిచువల్ సైన్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంత చక్కగా పొందుపరుస్తున్నట్లు లెక్క. ఈరోజు సార్ మాట్లాడింది ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా అందులోకి వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ప్రతి ఒక్కరి అనుభవాలు, సబ్జెక్టివ్ నేచరు. విశ్వంలో ప్రతిదీ కూడా సబ్జెక్టివ్ నేచరే. సబ్జెక్టివ్ నేచర్ అంటే నా అనుభవం వేరు, మీది వేరు. అంతే. ఒకే మ్యాంగో ఉంటుంది, నేను తింటాను, మీరు తింటారు. నేను ఒకలాగా టేస్ట్ ఫీల్ అవుతాను, మీరు ఒకలాగా. ఇద్దరు ఎలా ఫీల్ అయ్యారని ఎవరు చెప్పలేరు, వాళ్ళకి మాత్రమే తెలుసు, అవునా కాదా? అంతే. సో ప్రతిదీ కూడా సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రంలో మన అందరి అనుభవాలు, డియర్ ఫ్రెండ్స్, మనం కూడా ఆధ్యాత్మిక శాస్త్రానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే మన అనుభవాల్ని ఒక 10 సంవత్సరాలు ఇప్పుడే ఉంటున్నారు చాలామంది, కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలతో చక్కగా బుక్స్ లాగా కానీ ఇంకో కొత్త మాధ్యమంలో కానీ అవన్నీ కూడా క్రోడీకరించి పడతాయి. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. అందుకని మనం అందరం కూడా, అది ప్రతి గారు ఎప్పుడో జ్ఞాపించారు, ఎలాగైతే ఆథర్స్ బుక్స్ రాస్తున్నారో వాళ్ళ అనుభవాలు పెట్టి మనందరం కూడా మన అనుభవాలు చెప్పినప్పుడు చక్కగా అవి పిఎంసీలో రికార్డ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎవరో వస్తారు 5 సంవత్సరాలకి, వాళ్ళు వచ్చి దాన్ని అన్ని డివైడ్ చేస్తారు. ఈరోజు చెప్పారు కదా, పీపుల్ మేనేజ్మెంట్లో ఎవరెవరు ఏ విధంగా ధ్యానం ఉపయోగపడుతుంది, రాంబాబు గారు అనుభవం ఆడ పెట్టేస్తారు. రైట్, ఇలా అనమాట. వాటిని కేటగరైజ్ చేసేసి దాని తర్వాత బుక్లో వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనందరం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. అటువంటి అద్భుతమైన ప్రణాళిక పిఎంసీ తీసుకుంది. నిత్యము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పెంపొందిస్తూ ఉంది అందరి అనుభవాలు తీసుకొని ఉండడం ద్వారా. ఈ 90,000 వీడియోల నుంచి బుక్స్ రాయాలంటే ఎన్ని బుక్స్ వస్తాయో, 1000 బుక్స్ వచ్చేస్తాయి ఈజీగా. Definitely. సో అలా ఉంటుంది డిఫరెన్స్. మరి మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అది నెల నెల రోజు రోజు జరిగే విషయం కాబట్టి, మనం ఎలాగైతే ఒక నెలకి శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడ కూడా వాళ్ళకి శాలరీలు కావాలి. సో Definitely. నాకు ఉన్నటువంటి యుఎస్ వాస్తవ్యులు అందరూ, ఇండియా వాస్తవ్యులు అందరూ కూడా ప్రతి నెల వచ్చిన దాంట్లో కొంత పిఎంసీ కాంట్రిబ్యూట్ చేయండి. ఫర్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఒక అద్భుతమైనటువంటి పర్మనెంట్ సర్వీస్, శాశ్వత సర్వీస్ చేస్తున్నాం మనం అది చేయడం ద్వారా. చూడండి, ఒక సోషల్ సర్వీస్ చేసామనుకోండి, అది ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మీరు జన్మ చాలించిన తర్వాత అక్కడితో అయిపోతుంది, మర్చిపోతారు, దానికి ఉండదు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం పాత ఎందుకు మరి చూస్తున్నాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు పాత ఎప్పుడో ఉంది, భగవద్గీత ఎప్పుడో బుద్ధుడు రాసింది, ఎప్పుడో ఆదిశంకరాచార్య రాసింది, Yes. ఎప్పుడో ఆ పాల్ బ్రంటన్ గారు అని చెప్పి దాన్ని ఎప్పుడు వెళ్ళారు పిరమిడ్లోకి, రమణ మహర్షి ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళారు. ఆయనది ఎక్కడో ఈజిప్ట్లోకి వెళ్తే దాన్ని తీసి చదువుకుంటున్నాము. అంటే ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఇది శాశ్వతమైనది, అది ఎప్పుడు ఉండేది. సో మనం దేనికి ఏ సేవ చేసినా కూడా అద్భుతంగా అది పర్మనెంట్గా మన శాశ్వతానికి సేవ చేస్తున్నాం. ఓకే, సో అది మనం ఫీల్ అవుతాం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే టెంపరీ, అశాశ్వతం నుంచి శాశ్వతంకి వెళ్ళటమే. ప్రతి పనిలో కూడా, చేసే సేవలో కూడా నేను దేనికి చేస్తున్నాను, ఓకే, శాశ్వతం కాదు కదా, అశాశ్వతమే కదా. ఎవరికి భోజనం పెడుతూ ఉంటాను రోజు, వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎన్ని రోజులు పెడతారు, ఎన్ని రోజులు డిపెండెన్స్ చేస్తారు. అది డిఫరెన్స్. ఎస్ అండి, మీరు అంటున్నారు రాంబాబు గారు. Yeah. ఎస్ లతా మేడం, చెప్పండి చెప్పండి రాంబాబు గారు. ఇంకోటండి, మనం అంటే ఒక ఏదే పనైనా అందరం కలిసి చేసామనుకోండి, కాంట్రిబ్యూషన్ ఎంతైనా ఉండొచ్చు డిఫరెంట్, ఉమ్, కానీ ఆ ఓన్నెస్ అనేది ఉంటుందండి.
డెఫినెట్గా. కలిసి వన్నెస్ అనే ఫీలింగ్లోకి వస్తాం. అవును. అది అది కావాలి కూడా, అది ఉన్నప్పుడే మనం చేయగలం కూడా, ఈజీ కూడా ఏ పని. ఎస్. ఇప్పుడు ఏదో విధంగా మనం కాంట్రిబ్యూట్ చేసాం అనుకోండి, అది మనదే అని అనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఐసోలేటెడ్ అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది నాది నీది అనే క్వశ్చన్ అనేది ఉండదు. అది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, అందరం కలిసి చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ గివ్స్ పాజిటివ్ ఎఫెక్ట్ టోటల్. ఎస్ సార్, అగ్రీ విత్ యూ. అందుకనే మీరంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. ప్రతి ప్రాజెక్ట్లో ఉంటారు, ఎక్కడున్నా అది సైలెంట్గా ఉంటారు, కనిపించరు. ఎస్ లతా మేడం, ఆయన చెప్పిన దాన్ని జోడించి చెప్పండి, మీకు ఎలాగ మీ వర్క్లో ధ్యానం అనేది ఉపయోగపడుతుంది, ఎటువంటి. థ్యాంక్ యూ మ్మ్. సో మచ్ అండి రాంబాబు గారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీ జీవితంలో మీ అనుభవాలు ని షేర్ చేసుకున్నారు. అయితే ఈ మెడిటేషన్ నాకు నా వర్క్‌లో ఎలాగా ఉపయోగపడుతుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, నాకు వర్క్‌లో ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, అంటే ఫస్ట్‌లో నా మేనేజర్ తోటి నాకు మంచి రిలేషన్ ఉండేది. ఏది అడిగినా కూడా యాక్సెప్ట్ చేసేదనమాట. సడెన్‌గా ఒక టైంలో ఏమైందంటే, సమ్‌హౌ అది మేబీ నా ఆలోచన విధానమనే మేబీ కాదు, నా ఆలోచన విధానమే అది. ఎందుకంటే ఆహ్, మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ స్టార్ట్ అయ్యే ముందు నాకు ఎప్పుడు మైండ్‌లో ఎందుకో అరే! నేను ప్రతిసారి ఇట్లా అడుగుతున్నాను. నాకు కొంచెము ఫ్లెక్సిబిలిటీ అడగటము, ఎక్స్‌క్యూజ్ మీ. ఇలా అడుగుతున్నాను గదా! మరీ పద్దాకల అడుగుతున్నానా ఏంటి? తనేమన్నా అనుకుంటుందా ఏంటి? అనే థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అది స్లోగా బిల్డ్ అవుతూ మా ఇక ప్రతి దాంట్లో రెసిస్టెన్స్ స్టార్ట్ అయిందనమాట. అంటే తనని నేను ఏది అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకివాళ కొంచెం డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. నేను ఇంట్లో నుంచి పని చేయొచ్చా? అంటే దానికొక పెద్ద ఇదిలాగా ఉండేదనమాట. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ చాలా అలాగా ప్రతిది జరుగుతా వస్తా ఉందనమాట. ఒక టైంలో ఎలా అంటే నేను ఎంత మెడిటేట్ చేస్తున్నా కూడా నన్ను నేను కామ్ చేసుకోగలుగుతున్నా. ఇంకా మెడిటేషన్ చేస్తున్నాను గాబట్టి ఆ మాత్రం కామ్‌గా అవ్వగలుగుతున్నాను. కానీ అదొక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిందనమాట. ఫ్రస్ట్రేషను నాకు ఇంకా ఆఫీస్‌కెళ్ళాలంటే వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. అబ్బా! ఏంటి ఇవాళ పొద్దున్నే లేసి ఎళ్ళాలా ఆఫీస్‌కి అన్నట్లుండేది. ఎళ్ళిన తర్వాత నా వర్క్ నేను చేసుకునేదాన్ని. నేను కామ్ అవ్వటము, నాకు మధ్యలో ఏదైనా ఫ్రస్ట్రేటివ్ ఉంటే కామ్‌గా ఒక 5 నిమిషాలు మెడిటేట్ చేసుకోవటం, మళ్ళీ రొటీన్‌లోకి పడిపోవటం ఇట్లా. స్లోగా ఏమైందంటే నేను నా కాన్షియస్‌నెస్ నాకు సడెన్‌గా ఒకరోజు మెడిటేషన్‌లో నాకనిపిచ్చింది, ఇదంతా నేను థింక్ చేస్తేనే గదా జరుగుతుంది అనేసి. అది ఎప్పుడైతే మళ్ళీ నన్ను వేకప్ చేసిందో, దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ అదర్ వే. లేదు, అంతా బానే ఉంది. మేమిద్దరం ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉంది మా మధ్య రిలేషన్. వర్క్‌లో షీ ఈస్ హ్యాపీ విత్ మై వర్క్. నేను హ్యాపీ తను చేసేదానికి, తన మేనేజ్‌మెంట్‌కి అని ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశానో, ఆ కైండ్ ఆఫ్ వేని థింక్ చేస్తూ స్టార్ట్ చేసి, ఐ స్టార్టెడ్ ఎక్స్‌ప్రెసింగ్ మై గ్రాటిట్యూడ్ ఆల్సో టువర్డ్స్ హర్. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో జరిగినవన్నీ పక్కన పెట్టేసి, నాకు ఇంతకుముందు తనెంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది, ఏంటి, దాన్ని గురించి నేను ఆలోచించకుండా, వీటి గురించే ఆలోచిస్తున్నాను కదా! అది ఎంత వరకు కరెక్ట్ అని నాకెప్పుడైతే మైండ్‌లోకి తోసిందో, దెన్ ఐ స్టార్టెడ్ ఆహ్, ఇంకా థాంక్ యూ సో మచ్. నేను అడిగిన అంటే నాకర్థమవుతుంది ఈ సిట్యుయేషన్. మేబీ నీ హైర్ మేనేజ్‌మెంట్ వల్ల నాకు ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేకపోతున్నావేమో, నేను అర్థం చేసుకోలేదు. సారీ అనుకోవటము, థాంక్స్ చెప్పుకోవటము. ఇదెప్పుడైతే స్టార్ట్ అయిందో, మళ్ళీ లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి కంప్లీట్‌గా సిట్యుయేషన్ చేంజ్ అయిందనమాట నాకు. ఎలా అంటే, ఇప్పుడు అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఎళ్ళేసి నాకు రేపు నేను మర్చిపోయాను. నాకు రేపు అపాయింట్‌మెంట్ ఉంది. ఈజ్ ఇట్ ఓకే నేను ఇంట్లో నుంచి పని చేస్తే అంటే, "ఆ! పర్లేదు, నువ్వు క్యాలెండర్ అప్డేట్ చేసేసుకో" అని చెప్పేదనమాట. ఇట్లా అంటే ఇక ప్రతి దాంట్లో తను ఒక కైండ్ ఆఫ్ హెల్పింగ్ లాగా, అది అంటే ఆహ్,
షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ ఆఫ్ ద వర్క్. నేను చేసే పని గురించి హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే తను ఇట్లా పని చేస్తుంది చక్కగా, నేను కూడా తనకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా అన్న వేలో వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. అంటే ఆ రిలేషన్షిప్ మళ్ళీ స్ట్రాంగ్ గా బిల్డ్ అవటం స్టార్ట్ అయింది. ఈవెన్ ఐ థింక్ 2 days బ్యాక్ అనుకుంటాం, థర్స్డే రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా అయితే నేను ఇంట్లో పని చేస్తాను. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి వస్తా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఎక్స్ట్రా రావాల్సి వస్తుంది కదా, నేను ఇంట్లో నుంచి చేస్తాను, ప్లస్ రేపేమో నాకు అపాయింట్మెంట్ ఉంది, నేను ఈ టైం నుంచి ఈ టైం వరకే చేస్తాను, అంటే మార్నింగ్ 8 to 4 చేస్తాను, మామూలుగా అయితే 8:30 to 4:30 అంటే, సరే సరే ఇట్స్ పర్వాలేదు, ఏం పర్వాలేదు అని చెప్తుంటే, తర్వాత మా హస్బెండ్ తనతో చెప్పాను అనమాట. చెప్తే మా హస్బెండ్ ఈ మధ్య మళ్ళీ బాగున్నట్లుందే మీ ఇద్దరి మధ్య రిలేషన్, కమ్యూనికేషన్ అంతా బాగున్నట్లుంది, చాలా దట్స్ గుడ్ అది ఇది అని చెప్తున్నప్పుడు అనిపించింది అనమాట. ఎస్, ఎస్. అది మన థాట్ ప్రాసెస్ ఇలాగా ఉంటుంది అనేది సార్ చాలా సార్లు మనకి ఈ మేనిఫెస్టేషన్ లో కూడా మనం చేసేది కూడా అదే కదా. మనం ఏం ఆలోచిస్తామో అదే మనకి రియాలిటీలోకి వస్తుంది అనే కాన్సెప్టే కదా ఈ వీక్ అంతా నడుస్తా వచ్చింది. సో నాకు అది చాలా క్లోజ్ ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లతా మేడం. థ్యాంక్ యూ రాంబాబు గారు. వండర్ఫుల్ టైమ్, నోబుల్ సర్వీస్ దట్ యు డూ, అండ్ ఇన్స్పిరేషన్. అందుకనే మా పత్రిక గారు అన్ని ప్రాజెక్టుల్లో మిమ్మల్ని చాలా దగ్గరగా పెట్టుకున్నారు న్యాచురల్గా. సో గొప్ప మాస్టర్. సో ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా చక్కగా రాంబాబు గారిని కలవండి. ఆయన హైదరాబాద్ పిరమిడ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాం డిసెంబర్లో. చెప్తారా దాని గురించి? ఇన్వైట్ చేస్తారు అందరికీ మీరు? తప్పకుండా సార్. December 21st నుంచి 31st అని అందరం ఈ మార్నింగ్ అరౌండ్ 5 o'clock స్టార్ట్ అయితే నైట్ 10 o'clock వరకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా రావాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మూమెంట్. ఇది ఎసెన్షియల్ ఆల్సో. ఏంటంటే మనం ప్రజెన్స్ అనేది ఉంటే ఆ డిఫరెన్స్ వేరు ఉంటుంది. అట్లాగే అందరికీ ఉంటాయి ఫెసిలిటీస్. అంటే నేను సూపర్ డూపర్గా ఉన్నది చెప్పను, కానీ ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వచ్చు. అందరం కలిసి అక్కడ థింకింగ్ ఏంటంటే మనం రావాలనుకున్నప్పుడు దేనికైనా మనం అడ్జస్ట్ అయిపోతాం. దట్ ఈస్ ఇంపార్టెన్స్ అక్కడ జరిగే సిచ్యువేషన్. సో తప్పకుండా అందరు రండి, విజిట్ చేయండి. డెఫినెట్గా ప్రోగ్రామ్స్కి కంపల్సరీ రావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. 21 నుంచి 30 వరకు ఒక దాదాపు 40,000 మంది ఉంటారు, ధ్యానం చేస్తారు. మార్నింగ్ 5 నుంచి 8, తర్వాత ఇంకో 2 గంటలు, ఇంకో గంట, అలా ఎన్నో గంటల ధ్యానం ఉంటుంది. అద్భుతమైన హీలింగ్ ఉంటుంది. బాడీ, మైండ్, ఎవ్రీథింగ్ హీల్స్. ఎంతమంది ఫ్రెండ్స్ చేసుకుంటాము. దోస్ ఆర్ ఫ్యూ థింగ్స్. నేను ఒకసారి ఈ ధ్యానంలోకి వచ్చి తెలుసుకున్న తర్వాత 99 నుంచి ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు ఈ ప్రోగ్రామ్ని. 1-2 సార్లు నేను యూఎస్లో ఉన్నప్పుడు తప్పక ఇంకా అక్కడ కానీ, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మేక్ ఇట్ ఎ పాయింట్ టు గో దేర్. అట్లీస్ట్ 2-3 రోజులు ఉంటాము. సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మన మాస్టర్స్ ఇస్తారు మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఎనీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి లత గారు? అనౌన్స్మెంట్స్ ప్రత్యేకంగా ఏం లేవు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, రేపు మనకి సండే లాంగ్ మెడిటేషన్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. సార్ ఇందాక చెప్పినట్లు మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి ఇంక్లూడ్ చేస్తూ మెడిటేషన్ చేపిస్తారు. ప్లీజ్ జాయిన్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. వేణు ఎక్కడ? ఒమేగా పిరమిడ్ అది? ఒమేగా పిరమిడ్ సార్ అనుకున్నా, చిన్న విండోగా. యా ఓకే. ఒమేగా పిరమిడ్ లోనే ఉన్నాము. ఏంటి విషయం ఏంటి ఈరోజు? ఎవ్రీ సాటర్డే మనము 9 to 11 మెడిటేషన్ చేస్తాం సార్. అవునా? ఓకే. ఇదంతా ఒమేగా ల్యాండ్. ఓకే. ఇది డియర్ ఫ్రెండ్స్ చెప్పు, దాని గురించి చెప్పు కొద్దిగా. యా ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, మనకి డల్లాస్ లో పెద్ద పిరమిడ్ వస్తుంది. ఇది పత్రిజీ గారు డ్రీమ్. సో ఇది చాలా పెద్ద పిరమిడ్. సో
మనము ఒక 21 వీక్స్ అని చెప్పి ఎవ్రీ షార్ట్ డే 2 hours వచ్చి మెడిటేషన్ చేస్తున్నాము. సో దీనికి మనకి డల్లాస్ నుంచి ఫస్ట్ ఇనిషియేట్ చేశారు ఒక 2 years బ్యాక్. ఒక మెగా మెడిటేషన్ వాళ్ళు అంతా థింక్ చేసుకొని పెర్ఫెక్ట్ కావాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా కంటిన్యూ చేస్తారు మాస్టర్. సో ఇక్కడ మన అందరి కాంట్రిబ్యూషన్ అంతా కావాలి. అది అన్ని వేలో మనకి మామూలుగా మన స్ప్రెడ్ చేయడం కానీ అన్ని విధాలుగా చేయాలి. సో ఇదంతా ఒక అమెరికాలో పెద్ద పిరమిడ్ మొత్తానికి. సో మీకు ఇది ఒక ఆపర్చునిటీ. మన ఇది ఒమేగా ల్యాండ్. ఇదంతా ఒమేగా ల్యాండ్. మనకు వన్ ఆఫ్ ద కీ మాస్టర్ శ్రీని సార్. నమస్కారం అండి. ఓ చంద్ర చంద్ర సార్. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు. ఓకే, యా 40 సార్. డే ప్రోగ్రామ్ సో ఇదండి. వచ్చాడు. చెప్పండి సార్, ఓకే, మళ్ళీ చెప్పండి. 40 డే ప్రోగ్రామ్ మధ్యలో వేణు వచ్చారు అంటున్నాను. బాగుంది. మీరు అందరూ చక్కగా ఆ, ధ్యానం చేయడం ప్రతి వారం. అవునండి, ఎవ్రీ సాటర్డే వస్తున్నాం సార్ ఇక్కడికి. Every 21 వీక్స్ అని పెట్టాము. మ్మ్. దట్ ఎండ్స్ లీడింగ్ అప్ టు December 21 మెగా మెడిటేషన్ ఈవెంట్. అవునా? ఓకే ఓకే. హాయ్ మేడం. గ్రేట్. ఎవరు? సుష్మా మేడం, రైట్. సుష్మా మేడం. సరే. నమస్తే చంద్ర సార్. నమస్తే నమస్తే. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి మెడిటేషన్. వెరీ నైస్. జాయిన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యా యూ. మా మార్నింగ్ తెలుగు సెషన్ అయ్యింది సార్. ఇది గ్రాటిట్యూడ్ మాస్టర్ క్లాస్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఆన్ ది వేలో ఇక్కడికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి పని చేస్తున్నావు. చెయ్యి, అలా ఇవ్వాలి. మన సమయం ఇవ్వాలి. ఎక్కడైనా సంకల్ప ధ్యానం జరిగితే మన సమయం ఇవ్వాలి. అది చేస్తున్నాడు వేణు. ఓకే వేణు, తప్పకుండా సార్. రైట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇక్కడికి కంక్లూడ్ చేసుకుందాము. ఆ, ఏది సౌమ్య మేడం వెళ్ళిపోయారా? అయిపోయినట్టున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో విల్ సీ యూ టుమారో. నేను ఈరోజు మ్యాగజైన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను లత గారు. సో అందుకని ఇంకా ఉన్నాను ఈరోజు. ఓకే. ఆ ఫైనల్ డేస్కి వచ్చేసరికల్లా అలా రివ్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, రేపు ఎల్లుంటికల్లా కంప్లీట్ చేయాలి. ట్యూస్డే దెన్ గో టు దుబాయ్. సో అది లాస్ట్ డెడ్ లైన్. డెడ్ లైన్ కూడా ఏంటో డెడ్ లైన్ కూడా కూడా జాబ్ వదిలిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ మార్క్స్ క్రియేట్ చేసుకొని వాడి మీద చేయటం చేయాలి. మనం తప్పదు. పట్టుకున్న తర్వాత పట్టుకోవాలి. ఉమ్. అందుకని ఈరోజు ఉన్నాను. ఇప్పుడు వెళ్తాం ఇంటికి. రేపు కూడా నా వర్క్ పూర్తిగా. ఓకే. ఆఫీస్లో ఉన్నారు అయితే. ఎస్ ఎస్. ఓకే రైట్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాము అందరము. లాంగ్ మెడిటేషన్కి తప్పకుండా జాయిన్ అవ్వండి రేపు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ గుడ్ వన్. థ్యాంక్ యూ.